ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అమావాస్య రోజున ఎవరైనా మరి గృహ మూలరాతి కార్యక్రమం చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఏది చెడు అనేటువంటిది ఉండదు. మరి అది ప్రూవ్ చేయాలని చెప్పి ఇక్కడ అనేకమైన వ్యతిరేకతలు వచ్చాయి. మా అన్నగారు కూతురు శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ చందు కానిస్టేబుల్, వాళ్ళు హిందూస్ అయినప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవ్వరు మేము రాము అని అన్నారు. ఆ రోజైతేనే ఎవరు వచ్చినా రాకపోయినా చేయాలని చెప్పి మరి ముందుకు వచ్చినప్పుడు అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎవరు ఒప్పుకోలేదు. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ముహూర్తాలు చూడకూడదు, రోజులు చూడకూడదు, గడియలు చూడకూడదు అన్నప్పుడు మరి మా అన్నగారు కూతురు అల్లుడు సరే మా అయ్యగారు మీరు చెప్పినట్టు చేస్తామని ముందుకు వచ్చారు. అందరూ కూడా ఇది చాలా చెడ్డ రోజు, అసలు ఎవ్వరూ చేయరు, ఇలా చేస్తున్నారని చెప్పి చాలా మాటలు అన్నప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరి అది ముందుకెళ్ళి ఆ మూలరాతి కార్యక్రమం చేసి మేము అక్కడ ప్రార్థన చేసి మరి వచ్చాము. వచ్చిన తర్వాత దేవుడు ఎటువంటి కార్యం చేశాడో మరి అది ఎంత చెడ్డ రోజైనా కూడా ఎంత మంచిగా మార్చాడు. మీరు అదే ప్లేస్ చూస్తూ ఉన్నారు, మూలరాయి చేసినటువంటి ఆ ప్రదేశాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అది కొన్ని నెలలకే వితిన్ 10 months లోపులోనే అదే ప్రదేశంలో చక్కటి గృహం కట్టడానికి మరి దేవుడు కృప చూపించాడు. చాలా అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. జస్ట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయింది. నెక్స్ట్ మరి వాళ్ళు ఇంకొక స్టేర్ కూడా వేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు అమావాస్య రోజున ఎవరైనా మూలరాయి స్థాపన చేస్తారా అని అనుకుంటారు. కానీ దేవుడు చేసిన కార్యం చూడండి. ఇప్పుడు ఇదే ప్లేస్లో అక్కడ అందరూ వచ్చారు, చేశారు. ఇది ఇంత ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాన్ని దేవుడు మరి తర్వాత ఎంతగా ఆశీర్వదించి ఎంత చక్కటి బిల్డింగ్ కట్టుకోవటానికి కృప చూపించాడు. అంటే ఏ ముహూర్తాలు కూడా దేవుని బిడ్డలను ఆపలేవు అని ప్రూవ్ చేయడానికే ఈ యొక్క వీడియోని నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. మీరంతా కూడా ముహూర్తాలు పాటిస్తున్నట్లయితే కొన్ని నెలల్లోనే అదే ప్లేస్లో చూడండి చక్కటి గృహం నిర్మించబడింది. మరి దాన్ని ఓపెన్ చేయడానికి కూడా దేవుడు కృప చూపించి నడిపించారు. మరి అనేక మంది రావటం, చక్కగా ఆ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిత చేసి ఓపెన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడి నామం మహింపరచబడింది. అందరూ ఆశ్చర్యపోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ హౌస్ నైట్ టైం ఓపెన్ జరుగుతుంది. అక్కడ ఒక హిస్టరీలో ఫస్ట్ టైము నైట్ టైం ఇల్లు ఓపెన్ చేయడం అనేది కూడా ఎక్కడ చేయరు అనమాట. కానీ ఎవరు ఇష్టపడరు కూడాను. కానీ అక్కడ అంచక మీటింగ్ పెట్టుకోవడానికి దేవుని మహింపరచడానికి అనుకూలత ఉందని చెప్పి ఆ నైట్ సమయం 6 గంటలకైతే బాగుంటుంది, 7 గంటలకైతే అన్నప్పుడు అందరూ రావటం, ఆ టైంలోనే ఆ హౌస్ని యేసుక్రీస్తు నామములో అది అభిషేకించి ఓపెన్ చేయడం జరిగింది. అద్భుతంగా మీటింగ్ జరిగింది. చక్కటి వాక్యాన్ని కూడా అక్కడ మరి దేవుడు ప్రకటించడానికి కృప చూపించాడు. అంచక ప్రేమ విందు, ఇవన్నీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. అనేక మంది రావటం, దీవించబడటం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ, సంఘ బిడ్డలందరికీ అందరికీ వందనాలండి. ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేయకముందు మేము అనుకున్నాము ఇక్కడ అవుతుందో లేదో తెలీదు, కట్టుకుందామా లేదా అనేసి అనుకున్నామండి. వేరే చోట అనుకున్నాము. అయితే ఇక్కడ కూడా ఇల్లు స్టార్ట్ చేద్దాము, నాన్న జ్ఞాపకార్థంగా ఉంటుంది, నాన్న ఇచ్చారు కదా, ఇది ఎందుకు ఇలాగా వదిలేయడం అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు మేము అనుకున్నాము ఈ రోజే శంకుస్థాపన చేద్దామని అనుకుంటే అమావాస్య రోజు వచ్చిందండి. అందరూ ఏమన్నారంటే అమావాస్య రోజు వచ్చింది, ఇల్లు స్టార్ట్ చేయొద్దు, శంకుస్థాపన చేయొద్దు అని చెప్పేసి అన్నారు. ముహూర్తం అది చూసుకోమన్నారు. చూసుకోమంటే నేను ముహూర్తాలు అయ్యలేవు అని చెప్పేసి బుల్లానా ఏం చేద్దాం, నేను నా తర్వాత ఇంకా అన్నీ ఏమన్నా సరే బుల్లాంతో షేర్ చేసుకుంటానండి. ఇంకా బుల్లానికి ఫోన్ చేశాను, బుల్లానా ఏం చేద్దామని. నీ ఇష్టం అనేసి అన్నారు. బుల్లానా చేద్దాం అనుకుంటున్నారు అంటే బుల్లానా మరి శంకుస్థాపన ఇలాగ అంటున్నారు, మరి అమావాస్య రోజు వచ్చింది కదా అందరూ ఆగిపోమని అడుగుతున్నారు అని అంటే, లేదమ్మా మనకు అటువంటి ఏమీ ఉండవు, మనం పట్టించుకోకూడదు, దేవుడి బిడ్డలు అని చెప్పేసి కార్యక్రమం అప్పటికప్పుడే మార్నింగ్ చేసేసాము. తర్వాత మళ్ళీ స్లాబ్ వచ్చిన తర్వాత 5 daysకి ఆ రోజునే వీళ్ళ అమ్మగారు చనిపోతున్నారు అని చెప్పేసి అన్నారు. తెలియదు మాకు, ఇలాగ హాస్పిటల్లో ఉన్నారు అది ఇది అని చెప్పేసి అనుకున్నారు. అంటే తెలియకపోతే ఇంకా సరే స్లాబ్ అది పెట్టేసుకున్న తర్వాత 3వ రోజు చనిపోయారు ఆవిడ. చనిపోయిన తర్వాత ఈయన రాకూడదు అని చెప్పేసి అన్నారు. 3వ రోజు మేము వాయిదా వేసాము. 5వ రోజు కార్యక్రమం చేసిన తర్వాత బయటికి రాకూడదు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఈయన అసలు మొత్తానికి బయటికే రాలేదు. ఇప్పుడు నాన్న స్లాబ్ జరుగుతుంది, మార్నింగ్ అంతా వర్షం,
మరి ఏం చేద్దామని అంటే ఏమి లేదు. వాక్యం చూపించారండి మా ఆయనకి. వాక్యం చూపించిన తర్వాత చదివిన తర్వాత ఇంకా వెంటనే గబగబా డ్రెస్ వేసుకోవడం, కారు మీద బయలుదేరి రావడం. ఇంకా అప్పటికే సగం స్లాప్ అయిపోయింది. ఇంకా దేవుడి మీద భారం వేసి ఇంకా అలాగా అయిపోయింది. ఇప్పుడు నన్ను ఇలాగా వెళ్దాము అని చెప్పేసి అనుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది గృహప్రవేశానికి కూడా ముహూర్తం అది అన్నారు. కానీ ఇలానే ఇలాగంటున్నారు ప్రతిదానికి. కానీ ఇప్పటి వరకు అన్నీ ఇలాగైనాయి కదా అంటే, సరే నాకు ఇప్పుడు ఖాళీ అవుతుంది, నేను బయలుదేరి వస్తున్నాను అంటే, సరే ఉన్నాను అని చెప్పేసి మనకు అటువంటి ఏం లేదు. మీరు దేవుని నమ్ముకుని పెట్టలు కాబట్టి దేని మీద ఆధారపడద్దు, దేని నమ్మొద్దు, ప్రతిదాన్ని నమ్మకంగా తీసుకోవద్దు అని చెప్పేసి అన్నారు. సరే ఆ విధంగానే ఈరోజు కూడిక జరగడం స్టార్ట్ అయ్యింది. మీరు అందరూ రావడం సంతోషం. ఇంకొకటి, ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు. ఏదో చిన్న టీ పార్టీ చేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాం, రేపు చెల్లి వాళ్ళదని చెప్పి. కానీ గ్రాండ్గా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? సరే, తింటాకు వచ్చామన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వింటాకు వచ్చామన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మేము తింటాకు రాలేదు, వింటాకు వచ్చామని అర్థం. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం మనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను. అందరు కాళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క గృహ ప్రవేశం సందర్భంగా మరి ఈ యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమంలో వచ్చిన వారందరినీ దీవించండి. ఈ యొక్క వాక్యం విత్తబడుచుండగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంటను ప్రతి వారు సమృద్ధిగా కోసుకుని వెళ్ళటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ కుటుంబానికి ఆశీర్వాదము, నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. గృహ ప్రవేశం అందులోకి గృహాల గురించి చెప్తుంటుంటారు అందరూ, కానీ నేను అలా చెప్పను. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలా చోట్ల చాలా వర్తమానాలు వింటాం. ఒక పని చేసేటప్పుడు ఆ పని వెనకాల ఒక అద్భుతమైనటువంటి కారణం ఉంటుంది. మనిషి అనుకుంటాం, కానీ మనిషిలో ఒక ఆత్మ ఉంటుంది అన్నమాట. ఆ ఆత్మ మనం చనిపోయిన వెంటనే దాన్ని దయచేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందంట. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే, ఆత్మానుసారమైనటువంటి వారి మీద మనసు ఉంచుతారు, శరీరానుసారమైనటువంటి వారి మీద మనసు ఉంచుతారంట. ఇక్కడ ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇదే ప్లేస్లో మాకు ఒక ఇల్లు ఉండేది, మీకు అందరికీ తెలుసు. వర్షం వస్తే ఇంట్లోనే ఉండేది. మా నాన్నగారు ఎన్నోసార్లు ఈ పంచాయతీ మెంబర్గా పనిచేస్తున్నప్పుడు ఆ మూలనే చిన్న శంకుస్థాపనలాగా గొయ్యి తీసేవారు, ఇల్లు కట్టాలని ప్రయత్నం చేసేవారు. చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడు కూడా సఫలం అవ్వలేదు, విఫలమే. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసినా జరగలేదు. కానీ ఈరోజు నా దేవుని మహాకృపను బట్టి మరి ఇంత చక్కటి బిల్డింగ్ని ఇక్కడ నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క ఇల్లు ప్రారంభించబడినటువంటి రోజు చాలా బహు దుర్దినం అన్నమాట. ఎందుకంటే నేను ఈరోజు అదే చెప్పాలనుకుంటూ ఉన్నాను. నేను కాలేజీలో జాయిన్ అయిన రోజు కూడా చాలా చెడ్డ రోజు అనమాట. ఇది ఊరు కాబట్టి, విలేజ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదైనా పని చేసినప్పుడు ఇది మంచి రోజేనా, ఇది మంచి టైమేనా, ఇది మంచి ముహూర్తమేనా, ఈ టైంలో పెట్టుకోవచ్చా, ఈ టైంలో చేయొచ్చా, ఈ రోజు వెళ్ళొచ్చా అని చెప్పి తిథులు, గడియలు, ముహూర్తాలు అన్నీ చూస్తుంటుంటాం. ఒకవేళ అవి పాటించకపోతే అనర్థం ఎదురవుతుంది అనుకుంటుంటాం. కానీ నా జీవితంలో జరిగిన సంఘటనలు నేను చెప్తాను. నేను 2000 సంవత్సరంలో 10th క్లాస్ అయింది, 2002లో ఇంటర్మీడియట్ అయింది. నేను అప్పుడు కాలేజీలో జాయిన్ అవటానికి వెళ్తున్నప్పుడు ఆ రోజుకి మించినటువంటి చెడ్డ రోజు ఇంకొకటి ఏమీ లేదనమాట. అందరూ అన్నారు ఈ రోజున వెళ్ళకూడదు, జాయిన్ అవ్వకూడదు అన్నారు. అందులోకి మనకు సెంటిమెంట్ ఏంటి, ఒక పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు, ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ వస్తే వెళ్ళకూడదు, కట్టెలు మోపు ఎత్తుకుని ఎవరైనా వచ్చినట్లయితే వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళినట్లయితే వాళ్ళు తిరిగి రారు.
ఖచ్చితంగా సమాధికి పోతారు. ఈ సెంటిమెంట్లు అన్నీ ఊరిలో ఉంటుంటాయి. సో ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊర్లోనే పెరిగాను కాబట్టి వీటిలన్నిటిని విరగొట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు గలతీ 3:13 ప్రకారం ప్రతి విధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించాడు, అంటే విడిపించేశాడు మనల్ని. ఇప్పుడు ఎవరు కూడా శాపం కింద లేరు. నిర్గమకాండం 20:5-6 మీరు చదువుకుంటే అందరూ ఏం చేస్తారంటే నిర్గమకాండం 20:5 వరకు చదువుకుని అక్కడ ఎవరైనా సరే దేవుని దూషింతే 3-4 తరాల తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి వస్తాయి అనే వాక్యాన్ని నమ్మేసి అందరూ ఈరోజు మేము అభివృద్ధి చెందకపోవడానికి కారణం మా నాన్నే, మా అమ్మే, మా కుటుంబ సభ్యులే, కాబట్టి ఈరోజు మేము ఇలా దిగజారిపోయాం, వాళ్ళ వల్ల మేము అభివృద్ధి చెందలేదు, మా నాన్న ఏమి సంపాదించలేదు, మా పేరెంట్స్ వల్ల మేము ఇలా దిగజారిపోయాం, వాళ్ళు చేసిన తప్పులే మమ్మల్ని ఈరోజున శాపాలకు గురి చేశారని చెప్పి చాలామంది నమ్ముతుంటారు. కానీ ఎలాగైతే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాప్తీసం పొంది దేవుని బిడ్డలుగా స్వీకరించబడినట్లయితే ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాత సృష్టి కాదు, పాతవన్నీ గతించాయి. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వారు రూల్స్ రెగ్యులేషన్స్ ముహూర్తాలు తిథులు గడియలు పాటించవలసినటువంటి అవసరం లేనే లేదు. ఈ ఇల్లు ప్రారంభించినప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, నేనున్నాను. శంకుస్థాపన రోజు చేసిన రోజు చాలా చెడ్డ రోజు. హిందూ ఆచారాల ప్రకారం చూసినట్లయితే ఆ రోజు బుద్ధున్నవాడు ఎవడో కూడా ఇంటిని ప్రారంభించడం. చూడండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. నిజంగా ఆ రోజున ప్రారంభించినటువంటి రోజు నుంచి ఎంత స్పీడ్గా ఈ పని అయిందంటే ముహూర్తాలు గడియలు చూసుకున్నటువంటి వారి కంటే చాలా వేగవంతంగా పని జరిగింది. ఇంత పని జరిగిన తర్వాత మరలా దీనికి స్లాబ్ వేయటానికి సమయం వచ్చినప్పుడు ఏమైందంటే ఈ గృహ యజమాని అయినటువంటి మరి చందు గారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. మనందరికీ ఉండే సెంటిమెంట్ ఏంటంటే ఎవరన్నా చనిపోయినట్లయితే వాళ్ళ ఇంటికి స్లాబ్ వేసినట్లయితే ఈ ఇంటి యజమాని మళ్ళీ ఆయన కూడా చనిపోతారు. ఇటువంటి సిచ్యువేషన్లో నాకు ఫోన్ చేశారు. నాకు ఎవరు ఫోన్ చేసినా నేను ఏం చెప్తానంటే నమ్మితే దేవుడిని అయినా నమ్మండి, దెయ్యాన్ని అయినా నమ్మండి. దెయ్యాన్ని నమ్మినటువంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ముహూర్తాలు గడియలు తిథులు ఇవన్నీ పాటింటారు. క్రైస్తవులే. వాళ్ళు పెట్టిన టయానికి పాస్టర్ గారు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు పెట్టిన టయానికి పాస్టర్ గారు ఆ రోజే రావాలి, వాళ్ళకి ఖాళీ ఉన్నా లేకపోయినా కూడా. అలాగా దేవుణ్ణి వీళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు. దేవుని వాళ్ళ జీవితంలో ఎప్పటికీ రాదు. లేదు బ్రదర్, మేము మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచిగా బలపడ్డాం అంటే ఇంటిలో జీవం ఉండదు, ఇటకల్లో జీవం ఉండదు, మనుషుల్లో మాత్రమే జీవం ఉంటుంది. ఇంటిలో ఆత్మ ఉండదు, మనిషిలో మాత్రం ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇల్లు మనిషి కొరకు కానీ మనిషి ఇల్లు కొరకు కాదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. నాకు ఈ సిచ్యువేషన్లో ఫోన్ వచ్చింది, పిల్లలు మరి ఇలా ఉన్నది పరిస్థితి, ఇంటికి స్లాబ్ వేద్దామంటే అందరూ వచ్చి ఆపేశారు. ఎవరు చెప్పిన మాట ఏంటంటే ఇంటికి స్లాబ్ వేయకూడదు, చాలా ఇది అశుభము అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే ఇంట్లోనే ఉన్నారు. సరే బైబిల్ ఓపెన్ చేయండి అన్నాను. ఓపెన్ చేశారు. గలతీ పత్రిక 3:13 చదవమని చెప్పాను. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని ఉన్నారు, తీశారు, చదివారు. ఏమని ఉన్నది అక్కడ? ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విమోచించెను. విమోచిస్తాడని లేదు, ఆల్రెడీ విమోచించేశాడు. కాబట్టి మీరు నమ్మారు, బాప్తిజం పొందారు కాబట్టి, యేసు ప్రభువుని స్వీకరించారు కాబట్టి మీకు ఏ కీడు ఏ హాని సంభవించదు. నేను షూరిటీ ఇస్తాను. ఎందుకంటే నేను యేసు ప్రభువుని నమ్మాను. నా జీవితంలో ఎన్నో, మరి నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు చాలా చెడ్డ రోజు అని చెప్పాను కదా. విచిత్రమైన విషయం ఏంటంటే మా కాలేజీ రిజల్ట్ వచ్చినప్పుడు ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ అన్నీ కలిపి కొన్ని వందల మంది ఉంటే ఎన్జిఆర్ కాలేజీలో ఓవరాల్ కాలేజీ మొత్తంలో పాస్ అయింది 2 మాత్రమే. అందులో నేను ఒక్కడిని. ముహూర్తాలు రోజులు గడియలు మంచి అన్నీ చూసుకుని వచ్చిన వాళ్ళంతా కూడా మరి పని చేయాలి కదా. మీరు చెప్పినట్టయితేనే నిజంగా మంచి రోజు చూసుకున్నారు, మంచి రోజు మంచి గడియ చూసుకున్నారు, అన్నీ చూసుకుని ఆ టైంకి వచ్చి జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వరు. నేనేమి చూసుకోలేదు అలాంటివి ఏమీ కూడా. కానీ నేను మాత్రం పాస్ అయ్యాను. సో నేను ప్రూవ్ చేశాను అనమాట. క్రైస్తవులు అనేటువంటి వారు ఈ యొక్క తిథులు గడియలు పాటించకూడదని నా 17వ సంవత్సరంలో నేను ప్రూవ్ చేసినప్పుడు, నేను వెళ్తున్నప్పుడు కాలేజీ కూడా చాలా ఒక పిల్లి ఎదురొచ్చింది, ఒక భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చింది, కట్టెలమో పెట్టుకుని వచ్చింది. ఇవన్నీ కూడా చూశాను నేను. కానీ ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం వాళ్ళ చేత చదివించిన తర్వాత బయలుదేరారన్నమాట. వాళ్ళు ప్రార్థన చేశారు. ఆయన అసలు ఇంట్లోంచి బయటికి రావట్లేదు. నేను బయటికి రాను, మా అమ్మ చనిపోయింది, నేను బయటికి వెళ్ళకూడదు, అందరూ చెప్తున్నారు చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అన్నారు అని అంటే వెంటనే ఆ గలతీ 3:13 చదివిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే
వెంటనే లేచి ఆయన షేవింగ్ చేసుకుని స్నానం చేసుకుని బట్టలు వేసుకుని అదే రోజు రావటం, అదే రోజు నైట్కి ఈ స్లాబ్ అంతా అయిపోవడం జరిగిందనమాట. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా జరిగిందండి? బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను దేనికైతే భయపడుతున్నానో అది నా మీదకి వస్తుంది. ఆయన భయం ఏంటంట, నా పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో ఎక్కడ పాపం చేస్తారో అని రోజు బలి అర్పించేవాడంట. ఆయన ఎలాగైతే భయపడ్డాడో 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. కాబట్టి మీలో చాలామంది నాకు ఈ జబ్బు వచ్చేస్తుందేమో. నేను చాలాసార్లు చెప్తాను, మా అన్నగారు, మా పెద్దన్నయ్య, మా నాన్న అక్కడ కూర్చుని ఉండేవాడు, దగ్గరికి వచ్చి ఒకే మాట అనేవాడు మాట, నేనే చనిపోతాను నీకంటే ముందు, నేనే చనిపోతాను నీకంటే ముందు. ఈ మాట ఎప్పుడు అనేవాడు ఆయన. వాస్తవానికి ఏం జరిగింది, మా నాన్నగారి కంటే మా అన్నగారి ముందే చనిపోరు. కాబట్టి జీవమరణములు 4 వశం అనమాట. మనం ఏదైతే మాట్లాడతామో అది మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి ప్రతి వారు ఆశీర్వదించబడాలి. అబ్బా వాళ్ళు చేస్తున్నది భలే ఉన్నది అనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి ఒక గృహ యజమాని ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉన్నాడంట. ఆ గుర్రానికి ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, ఏ సమస్య లేదు. చాలా అద్భుతంగా ఆ గుర్రం వాళ్ళకి చాలా లాభాన్ని చేకూరుస్తూ ఉందంట. ఆ గుర్రం వల్ల వాళ్ళు ఎంతో లాభం పొందుకుని చాలా డెవలప్ అవుతున్నారు. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే భలే డెవలప్ చెందుతున్నాడు రేడు, భలే బాగుపడుతున్నాడు అనుకుంటారు కదా. సడన్గా ఏమైందంటే, ఒకనొక రోజున వాళ్ళు లేచేసరికి గుర్రం కనపడతలేదు. ఆ యజమాని ఊరంతా వెతికాడు, అన్నీ తిరిగాడు, ఎక్కడ గుర్రం కనపడలేదు. అప్పుడు లోకులు కాకులు కదా ఎలా మాట్లాడతారో, మాకు తెలుసు, ఈడెంత మూర్ఖుడో, ఈడెంత పాపిష్టుడో, ఈడెంత దుర్మార్గుడో. కాబట్టి అందుకనే సడన్గా అది పోయింది. ఆశీర్వాదం అనుకున్నది అంత శాపం అనమాట. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇలా గతి నెమ్మదిగా దిగజారిపోవటం మొదలుపెట్టింది. తినడానికి లేని పరిస్థితి వచ్చేసింది, దిగజారిపోతూ ఉన్నారు. ఊరంతా కూడా చెప్పుకున్నారన్నమాట, ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకుని. చూసారు ఏమైందో, శాపం అది. వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోయింది చూడండి. వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు, వాళ్ళకి ఏ శాపం వచ్చి పడిందో అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారంట. చాలా దిగులు పడుతూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే, వెళ్ళిపోయినటువంటి గుర్రం అడవిలోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడ ఉండి 11 గుర్రాలు వెంటేసుకుని వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. 11 గుర్రాలు వెంటేసుకుని వస్తే అప్పుడు దాకా వీళ్ళందరూ ఏమనుకున్నారు, శాపము, వీళ్ళంతా దుర్మార్గులు, తప్పు చేశారు అనుకున్నారు కదా. అరే వీడు నిజంగా చాలా అదృష్టవంతుడురా, నిజంగా దేవుని వీడి మీద ఉన్నది, ఇటు చాలా గొప్పోడే, ఇటు చాలా మంచోడే, చాలా నీతిమంతుడు అని చెప్పి అందరూ మొదలు పెడతాం. ఆశీర్వదించాడు దేవుడిని అనుకుంటూ మొదలు పెట్టారంట. 12 గుర్రాలు అయ్యేసరికి ఆ గుర్రపుశాల అంతా నిండిపోయింది. మళ్ళీ దీవించబట్టం మొదలుపెట్టారు. వీళ్ళు మళ్ళీ ఉన్నతమైన స్థితికి వెళ్ళడం మొదలుపెట్టారు. మంచి ఇల్లు, మంచి కారు, చాలా ఆశీర్వాదం వచ్చేసింది. ఇలా నడుస్తూ ఉంటే అన్ని రోజులు మన రోజులు కాదు కదా, ఎప్పుడు మేలు అనిపించడం మనం అనుకుంటాం. జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. సడన్గా ఏమైందంటే, ఆ గుర్రానికి మేత పెడతాకి వెళ్ళినప్పుడు ఏ గుర్రం అయితే 11 గుర్రాలు తీసుకొచ్చిందో ఆ మెయిన్ గుర్రం యజమాన్ని ఇట్లా తన్నింది. తన్నడంతో ఈ కాలు మొత్తం విరిగిపోయి పారాలసిస్ వచ్చేసి ఇంకా నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ వచ్చింది కదా అవకాశం. ఏమంటారు చుట్టుపక్కల అందరూ, మాకు తెలుసు అది దేవుడు అనుకున్నాం. కాదు, వాడు ఎంత తప్పుడు మనిషి, వాడు ఎంత శాపగ్రస్తులో తెలిసింది కదా. ఆశీర్వాదం అనుకున్నాం, కాదు శాపం. వాళ్ళు ఏదో లోపం ఉంది, వాళ్ళు ఏదో ఒక తప్పు ఉంది, అందుకనే కాలు ఇరిగిపోయింది. చూసా ఎంత ఉంటే ఉపయోగం ఏంటి, తింటాక లేకుండా అయిపోయింది. వీడు పెద్ద శాపగ్రస్తుడు, వీటి కుటుంబం ఎలాంటిదని మళ్ళీ మొదలు పెట్టారంట. అందరూ కూడా ఈ కుటుంబాన్ని అందరూ నిందించడం మొదలుపెట్టారు, అందరూ ద్వేషించడం మొదలుపెట్టారు. శాపగ్రస్తమైన కుటుంబం చూసావా, ఎంత సంపాదించే ఉపయోగం ఏంటి, కాలు ఇరిగిపోయింది. అది ఆశీర్వాదం అనుకున్నాం మనం అంతా కూడా. కాదు, అది ఆశీర్వాదం కాదు. అక్రమంగా సంపాదించిన సంపాదన అంతాను, మోసంతో సంపాదించింది ఏదో అలా వచ్చి పడిపోయింది అంతాను. ఒక ఇల్లు ఇచ్చి ఇంకొక ఇంటి మీద పడితేనే బాగుపడతాం అంటారు కదా, అలాగ బాగుపడ్డారు వాళ్ళు. సక్రమైన మార్గంలో బాగుపడలేదని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉన్నారంట. ఈ లోపల ఏమైందంటే, ఆ దేశానికి భయంకరమైన యుద్ధం వచ్చిందంట. రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని, ప్రతి ఇంట్లో ఉన్న మగవాడు యుద్ధానికి రావాల్సిందే. హల్లెలూయా. ప్రతి ఇంట్లో ఉన్న మగవాడు యుద్ధానికి రావాల్సిందే, లేకపోతే మన దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి యుద్ధం ప్రకటించినప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సైన్యం వచ్చి మగవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అందరు తీసుకెళ్తున్నారంట. సో ఈ యొక్క కాలు ఇరిగిపోయిన వ్యక్తి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుని తీసుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చి చూశారు పరిస్థితి అంతా. చూస్తే
గృహ యజమానికి కాలు ఇరిగిపోయింది కాబట్టి ఆ గృహ యజమాని ఇంకా కుటుంబాన్ని పోషించలేడు. కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించాలంటే తన కుమారుడు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఏం చేశారంటే, ఓహో ఈ కుటుంబానికి ఆధారం ఈ కుమారుడే కాబట్టి యాక్సెప్ట్, ఈ దేశం మొత్తంలో ఈ ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ఈ కుమారుడు మాత్రమే విడిచిపెట్టి మిగతా అందరింట్లో ఉన్నటువంటి కుమారుల్ని తీసుకురావాలని చెప్పి ఆజ్ఞ జారీ చేశారంట. హల్లెలూయా. అందరి కుటుంబాల్లో ఉన్నటువంటి కొడుకు వెళ్ళిపోతుంది, ఎంత శోకం ఉంటుంది. దేశం మొత్తం విలపించి ఏడుతూ ఉన్నదంట, అయ్యో ఏంటి మాకు ఈ బాధ, ఏంటి మాకు ఈ సమస్య అని చెప్పి. కానీ ఒకే ఒక కుటుంబం మాత్రం శాంతి, సమాధానం, ఐశ్వర్యంతో, ఆనందంతో దేవుని స్తుతిస్తూ ఉందంట. ఏ కుటుంబం? ఏ కుటుంబంలోనైతే గుర్రం తనితే కాలు ఇరిగిపోయిందో, ఏ కుటుంబంలోనైతే మరి తండ్రి కుంటుపడిపోయాడో ఆ కుటుంబంలో కుమారుడు వెళ్ళలేదు, వాళ్ళు ఏది లాస్ పోలేదు. ఇప్పుడు మరి గుర్రం తనటం వల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా? రోమా 8:28 ప్రకారం ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి, చదవట్లేదు ఎవరు బైబిల్? సమస్తము సమకూడి, ఎందుకంటే మేలు కొరకే జరుగుచున్నది. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఏది జరిగినా, ఏమి జరిగినా దేవుడు మాత్రం చేయడు. చాలామంది అంటారు ఒక మాట, నాకు బుద్ధి చెప్తాకే దేవుడు జ్వరం ఇచ్చాడండి. ఆహా, మీ పిల్లల్ని స్కూల్కి పంపుతారు, రోజును పాటలు ఎలా చెప్తారు? పుస్తకాల్లోంచి చెప్తారా లేకపోతే కాళ్ళు చేతులు ఇరగ కూడా చెప్తారా? చెప్పాలి, పుస్తకాల్లోంచే కదా. దేవుడు నీకు ఏదన్నా పాఠం చెప్పాలి, దేవుడు నీకు ఏదైనా లెసన్ నేర్పించాలంటే యాక్సిడెంట్లో కాలు ఇరగొట్టు, లేకపోతే డెంగ్యూ ఫీవర్ పెట్టు, దేవుడు నీకు బుద్ధి చెప్పడు. మరి ఎలా చెప్తాడు? బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా చెప్తాడు. చాలామంది అనేటి మాట ఏంటంటే, జ్వరం వస్తే చాలు దేవుడు నాకు జ్వరం ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఉంటుంది మీకు ఇస్తాను, నా దగ్గర లేని తెచ్చి ఎక్కడ ఇస్తాను నేను? యేసుప్రభుకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? యేసుప్రభు ఎప్పుడైనా అంబులెన్స్లో ఎక్కెళ్ళారా? చెప్పాలి అందరూ. దేవుడి దగ్గర జ్వరం లేదు, దేవుడి దగ్గర శాపం లేదు, దేవుడి దగ్గర ఏ విధమైనటువంటి కీడు లేదు. ఆయన శాంతి సమాధానాల కర్త. ఇక్కడ ఉన్న మన చాలామంది ప్రార్థన విధానం ఎలా ఉంటుందంటే, నన్ను దీవించు, నా బిడ్డను దీవించు, ఆశీర్వదించు, ఇల్లు అది అంటుంటారు. ఎఫెసీ 1:3 ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన అందరికీ కూడా అనుగ్రహించబడిందంట. వింటున్నారా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చేసాడు ఎప్పుడు. కానీ మనం ఏం చేస్తాం? ఈ దేవా అంటాం. దేవుడిచ్చిందని మనం అనుభవించడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఈరోజు నేను ఒక సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నిర్గమకాండం 20:5 మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, ఎవరైతే దేవుడిని చూసిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రుల శాపాలు వస్తాయని ఉంటుంది. అక్కడితో ఆగిపోతారు అందరం. ఈ మధ్యన ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ చూస్తుంటే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక మాట ఏంటంటే, 3 మేకులు పీక్కోలేనాడంట. ఎవరు? యేసుప్రభు వారిని అందరూ ఏమంటారంటే, 3 మేకులు పీక్కోలేనాడు, మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో అని చెప్పి దేవుని తెలియనటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే, కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే, ఒక అడుగు ముందుకేసినట్లయితే అంతా ఎక్కడ ఆగిపోతున్నారంటే సిలువు దాకా వచ్చి ఆగిపోతున్నారు అనమాట. యేసుప్రభుని సిలువ వేసి మరి చంపేశారు అక్కడ సిలువ మీద, అక్కడితో ఆగిపోతూ ఉన్నారు. యాక్చువల్గా యేసుప్రభు జీవితం సిలువ మీద ముగించబడలేదు. 3 రోజులు ముందుకెళ్ళినట్లయితే 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభు సమాధిని చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆయన తోమా దగ్గరకు వచ్చి చూపిస్తున్నాడు, తోమా ఇదిగో నా చూడు, నా చేతులు గాయాలు చూడు. నేను అందరూ 3 మేకులు పీక్కోలేదు అంటున్నారు. యాక్చువల్ ఇక నా మేకులు లేవు, ఇప్పుడు నేను అన్నట్లు పీకి పడేశాను, సమాధిని చీల్చుకుని వచ్చాను, సమాధి నుంచి బయటకు వచ్చాను అని చెప్పి అక్కడ దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు. ఇది తెలియక చాలామంది అక్కడ ఆగిపోయి యేసుప్రభుని సిలువ వరకు మాత్రమే చూసి సిలువ తర్వాత ఏం జరిగిందో తెలియకపోవడం వల్ల 3 మేకులు పీక్కోలేనాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు, అది అజ్ఞానం అన్నమాట. ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరి ఇది గృహప్రవేశం కాబట్టి ఇంకా మెసేజ్ వినేటువంటి సమయం ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మెయిన్ హల్లెలూయా, ముహూర్తాలు పాటించొద్దు, సమయాలు పాటించొద్దు. దేవుని మీద ఆధారపడి ఎవరైతే మరి ఆయన సంధిలో ముందుకెళ్తారో వాళ్ళకి ఏ ఆటంకాలు రావు. యాక్చువల్గా వీళ్ళు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ శాంపిల్ మాత్రం ఇది అనమాట, చిన్నదే, జస్ట్ షటర్ లాగా వేసుకున్నారు. అసలైనటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో ఉంటుంది.
మళ్ళీ ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చక్కటి పెద్ద మీటింగ్ జరుగుతుంది, అనేక మంది వచ్చి ఆశ్రయించబడతారు. కాబట్టి వచ్చిన ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలన్నమాట. ప్రభువా ఇంకా కంప్లీట్ అవ్వాల్సినంత కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాలని చెప్పి ప్రార్థన చేయాలి. మరి దేవుడి యొక్క మాటల ద్వారా బలపరచాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నాను, కానీ ఆత్మ సంఘములతో చెప్తున్నటువంటి మాట చెవి గలవాడు వినుగాక, వినుట వలన విశ్వాసం వస్తుందంట. విశ్వాసం అంటే నమ్మకం. నమ్ముడు నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ రోజున ఒక మాట నేను మీతో చెప్తున్నాను. ఈ ఇల్లు ఇక్కడ కట్టావు సడన్గా వచ్చి ఇక్కడ కూర్చోలేదు ఎవరు కూడా. ఇల్లు కట్టడానికి ముందు ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు? బ్లూ ప్రింట్. మన తెలుగులో చెప్పాలంటే ప్లాన్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు? ప్లాన్ వేసి 4 గీతలు గీసి ఇది బెడ్రూమ్, ఇది హాలు, ఇది కిచెన్ అని చెప్పి దానికి బ్రిక్స్ ఐరన్ తెచ్చిపెట్టుకుని తర్వాత బిల్డ్ చేసుకుంటారన్నమాట ఇల్లుని. వింటున్నారా? అలాగే మన జీవితంలో కూడా ఏదైతే పొందుకోవాలో దాన్ని ముందుగా చూసినప్పుడు మాత్రమే దాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఆశీర్వాదం కావాలా, ఇల్లు కావాలా, ఏదైనా సరే ముందు చూడండి. ప్రతిరోజు థ్యాంక్ యూ జీసస్ ఇచ్చినందుకు వందనాలని చెప్పి పలకండి. హల్లెలూయా. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరిచిన గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ యొక్క మరి గృహ ప్రవేశ కార్యక్రమంలో మమ్మల్ని అందరం ప్రవేశపెట్టి విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఆల్మోస్ట్ మనకి ఈ యొక్క బర్త్డేస్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి గృహప్రవేశాలు కానీ ఎట్లా ఉంటుందంటే మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఫుడ్ మీద. ఇక్కడ వాక్యం చెప్తుంటావా వెనకాల నుంచి ఆపేసేయండి వెళ్ళిపోతున్నారు, భోజనాలు పెట్టేసేయండి అంటుంటారు. నాకు తెలిసి ఎలా ఉండాలంటే ఈ కార్యక్రమం అది కావాల్సిన వాళ్ళు అది, ఇది కావాల్సిన వాళ్ళు ఇది, రెండు సైమిల్టేనియస్ కంటే దీని పని దీని జరుగుతుండాలన్నమాట. ఈ రెండు మిక్స్ అవుతులకి ఎలా ఉంటుందంటే సెట్ అవుతుంది అనమాట. సరే, దేవుడి మాటల ద్వారా బలపరచను గాక. ఆమేన్.